బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ఇప్పటికే 3 నిందితులను సెట్ అధికారులు విచారించగా ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న మరికొందరిని విచారించేందుకు అధికారులు నోటీసులు జారీ చేశారు. అందులో కేరళకు చెందిన తుషార్ జగ్గుస్వామితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కు కూడా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం వీరంతా నేడు విచారణకు హాజరు కావాల్సి ఉంది. సెట్ విచారణకు హాజరయ్యే విషయంలో ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా బిఎల్ సంతోష్ ఈ విచారణకు హాజరవుతారా లేదా అన్నది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిన్న ప్రారంభమైన బీజేపీ శిక్షణ తరగతుల్లో పాల్గొనేందుకు గాను బిఎల్ సంతోష్ తెలంగాణకు రావాల్సి ఉంది. అయితే గుజరాత్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉండడం వల్ల శిక్షణ తరగతులకు బిఎల్ సంతోష్ దూరమవుతున్నట్టు రాష్ట్ర బీజేపీ నేతలు ప్రకటించారు. దీన్ని బట్టి ఆయన సెట్ విచారణకు కూడా గైహాజరయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక మరోవైపు బీజేపీ నేతలు మాత్రం బిఎల్ సంతోష్ కు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు అందడం లేదంటున్నారు. ఇక శ్రీనివాస్ కు తప్ప మరెవరికి వ్యక్తిగతంగా నోటీసులు అందలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. నోటీసులు అందనప్పుడు విచారణకు ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఉంటే బిఎల్ సంతోష్ కు నోటీసులు ఇచ్చే విషయంలో ఇప్పటికే సిట్ అధికారులు హైకోర్టును కూడా ఆశ్రయించగా విచారణకు సహకరించాల్సిన ధర్మాసనం ఆయనకు సూచించింది. నేరుగా వెళ్లి ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా ఢిల్లీ పోలీసులు అడ్డారని ధర్మాసనానికి విన్నవిస్తే వాళ్లు కూడా సహకరించాలని సూచించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ఇప్పటికే 3 నిందితులను సిట్ అధికారులు విచారించగా ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న మరికొందరిని విచారించేందుకు అధికారులు నోటీసులు జారీ చేశారు. అందులో కేరళకు చెందిన తుషార్ జగ్గుస్వామితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కు కూడా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం వీరంతా నేడు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. అయితే ఈ రోజు కేసు విచారణ నేపథ్యంలో బిఎల్ సంతోష్ హాజరయ్యే అవకాశం ఉందంటారా, లేకపోతే ఈ రోజు గైహాజరైతే మరి కోర్టు ఏ విధంగా దీనిపై స్పందించే అవకాశం ఉందంటారు? ప్రణయ్, ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి కేసులో ఆయన ఖచ్చితంగా కూడా ఈడీ అధికారుల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే విచారణ ఖచ్చితంగా కూడా ఆయన సీట్ అధికారుల దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఆయన సహకరించాల్సినటువంటి అంశం అయితే ఉంది. ప్రధానంగా ఇప్పటికే బీజేపీకి సంబంధించి శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఒకవైపు శిక్షణ తరగతులు జరుగుతున్న నేపథ్యంలో బిఎల్ సంతోష్ మాత్రము ఏదైతే గుజరాత్ కు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో ఆయన అక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో బిజీగా తిరుగుతున్న నేపథ్యంలో మరి ఈ రోజు ఆయన ఇక్కడికి వస్తా లేరా అన్నటువంటి అంశం అయితే క్లియర్ గా కూడా మనకు స్పష్టమవుతుంది. అయితే ఈ రోజు ఖచ్చితంగా కూడా హాజరు కావాల్సి అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సీట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో సహకరించాలంటూ కూడా హైకోర్టు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఒక శ్రీనివాస్ కి తప్ప బీజేపీలో ఎవరికి కూడా నోటీసులు రాలేనటువంటి పేర్కొన్న నేపథ్యంలో డైరెక్ట్ ఇది అధికారులు కోర్టును ఆశ్రయించారు. బిఎల్ సంతోష్ సంపాదించే అంశంలో కూడా సంతోష్ కూడా మొదట్లో నోటీసులు రాలేదంటూ పేర్కొన్న నేపథ్యంలో నేరుగా కూడా కోర్టు నుంచి నోటీసులు పంపించేటువంటి ప్రయత్నం చేశారు. కోర్టు నుంచి డైరెక్ట్ గా కూడా సంతోష్ కి నోటీసులు అందిన నేపథ్యంలో ఈ రోజు ఈ ఏదైతే ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించినటువంటి విషయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా తుషారం కావచ్చు, జగ్గుస్వామితో పాటుగా బిఎల్ సంతోష్, శ్రీనివాస్ ఈ నలుగురు కూడా ఈ రోజు ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించినటువంటి విషయంలో హాజరు కావాలి. సీట్ అధికారులు ప్రశ్నల వర్షానికి వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అంశాలు అయితే కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి మరి ఈ రోజు మాత్రం బిఎల్ సంతోష్ హాజరు అవుతారా లేదా అన్నది మాత్రం కొంత పెద్ద ఎత్తున కూడా ఉద్రిక్తత నెలకొనేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఆసక్తి కూడా రేగుతుంది. ఈ రోజు బిఎల్ సంతోష్ పాల్గొంటే కీలక విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటుగా మరికొందరు కూడా ఎమ్మెల్యే ఎరకేసుకు సంబంధించి మరికొందరు కూడా బయటకు వచ్చేటువంటి అంశాలు ఉన్నాయి కనుక మరొక వైపు సంతోష్ వచ్చేటువంటి రాకకు సంబంధించి ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా కూడా సంతోష్ రాడు అనేది మాత్రం సీట్ అధికారులు చెప్తున్నారు. సీట్ అధికారుల విషయం ఇప్పటికే ఎందుకంటే ఒక వైపు బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైన శిక్షణ తరగతులు అవుతున్న నేపథ్యంలో కూడా ఆ శిక్షణ తరగతులకి హాజరు కావట్లేదు. ఆ బీజేపీ ఇంకొక వైపు చూస్తే గుజరాత్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సంతోష్ అక్కడ కీలక పాత్ర వహించారు. ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి సంబంధించి ఆయన కీలక పాత్రలో ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇక అక్కడే ఎన్నికలకు సంబంధించిన బిజీగా ఉన్న నేపథ్యంలో మరి ఇక్కడ ఈ విచారణకు సంబంధించి రావడం మరి కుదురుతుందా లేదా నేరుగా కూడా కోర్టు మరొక చర్య తీసుకునేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది మాత్రం క్లియర్ గా కనబడుతుంది. ఎట్టకేలకు మాత్రము ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి కేసులో మాత్రం కీలక మలుపులు తిరుగుతుంది. కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త ఆసక్తి రేగుతున్న పరిస్థితులు అయితే ప్రధానంగా కనపడతా ఉన్నాయి. ఈ రోజు విచారణలో మరి ఒకవేళ బిఎల్ సంతోష్ పాల్గొంటే ఏ విషయాలు బయటకు వస్తాయి, ఒకవేళ పాల్గొనకపోతే మరిన్ని ఏ విధంగా రియాక్ట్ కాబట్టి కోర్టు కావచ్చు, అదేవిధంగా సీట్ అధికారులు ఏ విధంగా రియాక్ట్ కాబోతున్నారు అనేది కొంత ఆసక్తి రేగుతున్నట్లు అయితే కనబడుతున్నాయి. మరొక వైపు టీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున కూడా ఫోర్స్ అయితే బీజేపీ వైపు పడుతుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే నిందితులంతా కూడా బీజేపీ వైపే ఉన్నారంటూ కూడా బండి సంజయ్ కి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, బండి సంజయ్ అనుచరుడుగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీనివాస్ ఒక్కరికే నోటీసులు వచ్చాయి, మిగతా ఎవరికి రాలేదంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా ఒక క్లియరెన్స్ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక ఈ రోజు జరిగేటువంటి విచారణ, సీట్ అధికారులు చేపట్టేటువంటి విచారణకు సంబంధించి పలు కీలక అంశాలు, కీలక విషయాలు అయితే బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి.